హలో న్యూస్ నేను మీ డిజిటల్ లొకేషన్ మాట్లాడతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈ రోజు నుంచి మనకి జూన్ 10 వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే మనకి జూన్ 11 నుంచి 16 మధ్య తేదీలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి మనకి మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయి. అలాగే మనం 2 రోజుల క్రితమే మనం యూట్యూబ్ కమ్యూనిటీలో మనకి జూన్ 17 నాటికి మనకు మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు ఉన్నాయా లేదా అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూస్తారండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. పైన చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం వరకు ఉష్ణోగ్రత మనకి 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలకు అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి ఈరోజు రోహిణి కార్తీ చివరి రోజు కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి విపరీతమైన ఎండ, వేడిగాలి, ఉక్కపోత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈరోజు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ పరిసర ప్రాంతాలు, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఉక్కపోత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం వరకు ఎండల తీవ్రత ఉన్నా మనకి సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మనకి సాయంకాలం సమయంలో భారీ మేఘాలు అనేవి మనకి తిరుపతి, చిత్తూరు, అలాగే అనంతపురం, కర్నూలు, నంద్యాల, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మనకి భారీ మేఘాలు అనేవి విస్తరించి మనకి మోస్తరు వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం ఈరోజు సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. ఈరోజు తిరుపతి పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనం మార్నింగ్ సమయంలో యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి యూట్యూబ్ స్టోరీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఈరోజు రోహిణి కార్తీ ప్రభావంతో మనకి ఎండల తీవ్రత అనేది ఉంటుంది. అలాగే ఈరోజు సాయంకాలం సమయంలో రాయలసీమ జిల్లాలో మనకి ఉరుములు, మెరుపులు వర్షాలు నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈరోజు మధ్యాంధ్ర, అలాగే తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి మార్నింగ్ నుంచి మనకి సాయంకాలం సమయం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. సాయంకాలం సమయంలో ఒకసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే ఈరోజు చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా పరిసర ప్రాంతాలు, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చిత్తలవలస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం ఈరోజు వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు సాయంకాలం సమయంలో రాయలసీమ జిల్లాలకు మాత్రమే వర్షాలను పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ వర్షాలు రాయలసీమ జిల్లాలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా ఈరోజు వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తుంది. జూన్ 9, 10 కూడా మనకి మార్నింగ్ నుంచి సాయంకాలం సమయం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. సాయంకాలం లేదా రాత్రి సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు వర్షాలు అవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి జూన్ 11 నుంచి వాతావరణంలో పూర్తిగా మారే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి ఉష్ణోగ్రతలు అనేవి చాలా చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్య బంగాళాఖాతంలో మనకి జూన్ 10వ తేదీ నాటికి మనకి ఒక ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి ఇది జూన్ 12 నాటికి బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది మనకి జూన్ 2వ వారంలో మనకి విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి జూన్ 2వ వారంలో మనకి మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రభావంతో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే జూన్ 11, 12, 13, 14, 15, 16 తేదీల్లో మనకి మధ్య తేదీల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. జూన్ 11, 12, 13, 14 తేదీలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి క్లియర్గా ఈ వీడియోలో అందించాను. అలాగే మధ్యాంధ్ర జిల్లా వంటి కృష్ణా పరిసర ప్రాంతాలు, గుంటూరు పరిసర ప్రాంతాలు, అలాగే ఏలూరు, విజయవాడ పరిసర ప్రాంతాలు మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి జూన్ 11, 12, 13 తేదీలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా 100% నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు, బాపట్ల, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం ఈ అల్పపీడన ప్రభావం వల్ల అయితే కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా వంటి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవలస
అరకు, మారేడుమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి, అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఈ అల్పపీడన ప్రభావం వల్ల అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ రోజు నుంచి మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి ఈ రోజు సాయంకాలం సమయంలో జోరెత్తుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మరో 10 రోజుల పాటు మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ వర్షాలు అకాల వర్షాలు మాత్రం, అలాగే మనకి రానున్న రోజులు అంటే జూన్ 11 నుంచి మనకి అల్పపీడన ప్రభావంతో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ జిల్లాలకు మనకి రెడ్ అలర్ట్గా ప్రకటించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే మనకి జూన్ 12వ తేదీన మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి స్కూల్ పునఃప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి వర్షాలు నమోదైతే కనుక స్కూల్ సెలవు ప్రకటించవలసిందిగా కోరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు ఈ విధంగా ఉంటాయని మనం గత వీడియోలోనే చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి జూన్ 2వ వారంలో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది. అలాగే మనకి జూన్ 17వ తేదీన అంటే జూన్ 17వ తేదీన మనకి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి జూన్ 17వ తేదీన బంగాళాఖాతంలో అంటే ఒక అల్పపీడనం అనేది ఒడిశా వైపుగా, ఛత్తీస్గఢ్ అంటే వెస్ట్ బెంగాల్ వైపుగా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఒడిశా అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి జూన్ 17వ తేదీన మనకి ఒక అల్పపీడన ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు వర్షాలు మనకు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మనకి ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనం ట్రాక్ చేసి వర్షాల గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ప్రస్తుత వాతావరణంలో మనకి ఈ 17వ తేదీన ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. అంటే మనకి రానున్న రోజుల్లో ట్రాక్ మారి వర్షాలు దిశ మార్చుకుని మనకి మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో కూడా ఉంటే కనుక మీకు వెంటనే వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న మనకి ఈరోజు సాయంకాలంలో అకాల వర్షాలు రాయలసీమ జిల్లా అలాగే విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే జూన్ 11 నుంచి మనకి విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వర్షాలు అనేవి విపరీతమైన వర్షాలు నమోదయ్యే అవకాశం పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది. అంటే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న అకాల వర్షాలు అలాగే మనకి నైరుతి ఋతుపవనాల ప్రభావం అలాగే మనకి రానున్న రోజుల్లో అల్పపీడన ప్రభావం ఈ మూడింటి ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే 100% మన దివిసీమ వెదర్మ్యాన్ లంకేష్ ఛానల్లో చెప్పడం జరిగింది. కాబట్టి మనకి విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే 100% ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం. మనకి రానున్న రోజుల్లో తుఫాన్లు అనేవి ట్రాక్ ఏ విధంగా నమోదవుతాయి, ఎక్కడ తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా మనం 100% అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ముందుగానే వీడియో అనేది తప్పకుండా రానున్న రోజుల్లో మనం ఖచ్చితంగా మనకి తుఫాన్లు అనేవి బాగా ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.